చేరువయ్యాయి. అలాగే మన సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఆదరణను పొందాయి. ఇలాంటి నేపథ్యంలో డబ్బింగ్ అనే కళ ఒక మంచి ఉపాధి అంశంగా కూడా ఎదిగిపోయింది. ముఖ్యంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఒకవైపు అయితే 1991లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 1995లో శాటిలైట్ ఛానల్స్ అనేది భారతదేశంలో ప్రారంభమైనాయి. అది జీటీవీ సుభాష్ చంద్ర వాళ్ళది కావచ్చు, సన్ టీవీ నెట్వర్క్ మారన్ వాళ్ళ గ్రూప్ కావచ్చు, లేదా స్టార్ టీవీ నెట్వర్క్ వారిది కావచ్చు. మొత్తం మీద భారతదేశంలో మాత్రం శాటిలైట్ ఛానల్స్ యొక్క ప్రస్థానం 1995లో ప్రారంభమైన తర్వాత అప్పుడు మళ్ళీ విస్తృతంగా అప్పుడు ఉండే దూరదర్శన్ ఒకటే ఛానల్, దూరదర్శన్ 2 సూపర్ హిట్ ముకాబ్లా అని వచ్చేది ఒకటి, లేకపోతే ఎన్డీటీవీ వాళ్ళ ప్రణయ్ రాయ్ వాళ్ళ ఎన్డీటీవీ వాళ్ళ షో ఒకటి వచ్చేది తప్ప మిగతా పెద్ద గొప్పగా కార్యక్రమాలు ఉండేవి. మనకు రొటీన్ ప్రోగ్రాంలే DD1 DD2లో రొటీన్ ప్రోగ్రాంలే. DD2 మాత్రం కొంచెం ట్రెండీగా ఉండేది. సూపర్ హిట్ ముకాబ్లా కొన్ని హట్కే ప్రోగ్రామ్స్ ఉండేవి, ఆ విధంగా ఉండేది. కానీ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత విపరీతమైన కంటెంట్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ కంటెంట్ అవసరమైన సందర్భంలో తమిళ్ సీరియల్స్ మన తెలుగులోకి రావడం, ఒక దశంతా తమిళ్ సీరియల్స్, గుప్పడి మనసు అని బాలచందర్ తీసిన సినిమాలన్నీ, మర్మదేశం అని, అలాంటి అన్నీ కూడా తెలుగులోకి రావడం మొదలెట్టాయి. అప్పుడు మళ్ళీ మనకు అక్కడ అవసరమైంది ఎవరు తెలుసా? మన డబ్బింగ్ ఆర్టిస్టులే అవసరమయ్యారు, మన వాయిసే అవసరమైంది. మన గాత్రంలోనే మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా తన్మయమైపోయారు, మైమరిచిపోయారు, ఇట్లా గుడ్లప్పగించి కళ్ళప్పగించి చూసుకుంటూ ఉండిపోయారు. ఇదొక దశ. ఇది అయిపోయిన తర్వాత కంటెంట్ పరంగా తమిళ్ కన్నడ సినిమాలు కాదు, ఇక హిందీ సినిమాలు రావడం మొదలెట్టాయి తెలుగు డబ్బింగ్లోకి. బాలికా వధు, అదేదో మన అవికా గోర్ హీరోయిన్గా బాలికా వధు హిందీలో వచ్చిన సినిమా, చిన్నారి పెళ్లి కూతురు. సో ఇలా చాలా హిందీ సినిమాలు మళ్ళీ తెలుగులోకి రావడం మొదలెట్టాయి. సీరియల్స్, సినిమాలు కాదు సీరియల్స్ తెలుగులోకి రావడం పెట్టాయి. ఒక దశలో మన టీవీ సీరియల్ నటులు అందరూ కూడా ఉద్యమాలు చేసి ధర్నాలు చేసిన సందర్భం కూడా ఉంది. అంటే వాళ్ళు ఉపాధులు కోల్పోతున్నారు కనుక, అవకాశాలు కోల్పోతున్నారు. వీళ్ళకి ఏంటంటే టీవీ ఛానల్స్ యాజమాన్యానికి వాళ్ళకి ఈజీ, కంఫర్ట్. అది ఏముంది, ఉత్తగా కంటెంట్ మొత్తం తీసుకుంటారు, కాపీ రైట్ తీసుకుంటారు, డబ్బింగ్ రైట్స్ తీసుకుంటారు, ప్రసారం చేసుకుంటారు, ఈజీ. లేదంటే కనుక రోజు కనీసం 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎపిసోడ్కి దాన్ని ప్రొడక్షన్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ప్రసారాలు చేయాలి, స్లాట్ చూసుకోవాలి, ఛానల్ వెతుక్కోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. అలాంటిది ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, వేరే భాషలో అది సక్సెస్ అయింది, హిట్ అయిన సీరియల్ అది. అందుకని దాన్ని ఈజీగా తెలుగులోకి తీసుకురావడం అనేది చాలా ఈజీ. సో ఇలాంటి వ్యాపార సూత్రాలు ఏలుతున్న టైంలో మళ్ళీ అక్కడ అవసరమైంది ఎవరు తెలుసా? హిందీ. వాళ్ళదంతా హిందీ కల్చర్ అయి ఉండొచ్చు, నార్త్ ఇండియన్ ట్రెడిషన్ కావచ్చు, కానీ దాంట్లో తెలుగుీకరించింది, తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది, తెలుగువారు మా అమ్మాయి, చిన్నారి పెళ్లి కూతురు మా అమ్మాయి అనుకునేలా చేసింది ఎవరంటే మీరు మాత్రమే, మీ పూర్వీకులు మాత్రమే, లేదా మీ వాయిస్ యాక్టర్స్ మాత్రమే. సో ఇదొక దశ. తర్వాత నెక్స్ట్ దశ ఓటీటీ దశ. ఓటీటీ దశ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత అవసరమైందంటే, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి అసలు తీరిక దొరకనంత, టైం దొరకనంత, స్లాట్స్ టైం ఇట్లా షెడ్యూల్స్ ఇచ్చి చేసేంత స్థాయికి ఇప్పుడు వెళ్ళారు. ఇది మంచి శుభ పరిణామం, ఇది గొప్ప పరిణామం, ఉపాధులు లభిస్తున్న పరిణామం, ఆదాయం వృద్ధి చెందుతున్న పరిణామం, ఒక కొత్త కళకి అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న పరిణామం. సో ఇదే సమయంలో సవాళ్ళు కూడా ఉన్నాయి, విపరీతమైన సవాళ్ళు, మామూలు సవాళ్ళు కాదు. ఇప్పుడు రాబోయే కాలంలో పెద్ద సవాల్ ఎక్కడ వస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సవాల్ వస్తున్నది. నిన్ననే నేను ఒక 2 పాటల్ని ఉత్తగానే ఏదో చేద్దామని ఒక చిన్న 3-4 లైన్స్ రాసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాఫ్ట్వేర్ యాప్కి దాన్ని అప్లోడ్ చేసి చెప్తే అదే పాట గాత్రం వచ్చింది, మ్యూజిక్ కంపోజిషన్ చేసుకుంది, మనం ఇచ్చిన ప్రాంప్టింగ్ని బట్టి మ్యూజిక్ కంపోజిషన్ చేసుకుంది, ఫ్లూట్ కావాలంటే ఫ్లూట్ అంది, డ్రమ్స్ అంటే డ్రమ్స్ అంది, తబలా అంటే తబలా అంది, మధ్యలో ఇంటర్లూడ్స్ అంటే ఇంటర్లూడ్స్, ఏవంటే అవి చేసి వితిన్ ½ an hour 40 minutesలో మనకు అది ఇచ్చేసింది. సో రేపు మన వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి రేపు పెద్ద ప్రతిఘటన, పెద్ద ప్రతిబంధకం ఎక్కడి నుంచి రాబోతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి రాబోతుంది. ఇదొక్కటి మీకు అలర్ట్ చేయడం ఒకటి. అయినప్పటికీ నేను ఒకటి చెప్పగలను ఖచ్చితంగా, మొత్తం మానవ జీవన ప్రస్థానంలో ఎన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినా, ఎన్ని సాంకేతిక పరమైన మార్పులు వచ్చినా, అభివృద్ధులు ఎన్నొచ్చినా ఇవేవి మానవుడికి ప్రత్యామ్నాయం కాలేదు. ఈ మాట ఎప్పుడో త్రాసిమాకస్ అంటేనే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఒక అద్భుతమైన మాట చెప్తాడు. గ్లాకన్, త్రాసిమాకస్ ఇట్లా సోఫిస్టులు ఉన్నారు గ్రీకులో, వాళ్ళ ఫిలాసఫర్స్.
వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏ ట్రూ మెజర్మెంట్ ఫర్ ది మ్యాన్ ఈజ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. ఒక మానవుడికి నిజమైన కొలమానం ఎవడు అంటే మానవుడే. ఇంకా నువ్వు రోబోలు తీసుకొచ్చిన, ఐజాక్ ఆసిమోవ్స్ రోబోటిక్స్ తీసుకొచ్చిన, హ్యూమనాయిడ్ రోబోస్ తీసుకొచ్చిన, మనిషి లాంటి ఆకృతితో కూడిన రోబోలు తీసుకొచ్చినా కూడా ఇక మనిషికి అయితే ప్రత్యామ్నాయం కాదు. సో ఆ ఒక్క ఎడ్జ్ని మనం వాడుకుందాం. ఆ ఒక్క ఎడ్జ్తో మన ప్రతిభతో, మన సృజనాత్మకతతో, మన వైవిధ్యమైన స్వరాలతో మనదైన ముద్రను వేసుకుందామనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ క్రమంలోనే ఒక ప్రయోగాన్ని, ప్రపంచంలో ఎక్కడో లేని ప్రయోగాన్ని మన భాషా సాంస్కృతిక శాఖ ద్వారా చేయడం జరిగింది గత 3-4 సంవత్సరాల క్రితం. ఎట్లంటే వాయిస్ యాక్టింగ్ని చెప్తున్నాం, వాయిస్ యాక్టింగ్ని మనం కోచింగ్ ఇస్తున్నాం, క్లాసులు చెప్తున్నాం 40 రోజులు. మన వినోద్ సారథ్యంలోనే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ద్వారా లలిత కళా తోరణంలో చెప్తున్నాం. చాలామంది నేర్చుకుంటున్నారు, వాళ్ళ మెలకువలని, వాళ్ళ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటున్నారు, మరింత అవకాశాలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటి అనుకున్నాం, వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఏంటంటే ఖచ్చితంగా ఒక డైలాగ్ని ఏమంటివి ఇది సూతపుత్రుడు కాదే డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ని ఆ లిప్సింక్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఒక మాట ఫస్ట్ వెరీ బిగినింగ్లో, అసలు మీ ముఖ కవలికలు ఎప్పుడైనా గమనించారా? ఆ మాట చెప్తున్నప్పుడు, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు, ఆ డైలాగ్ని మీరు ఆ లిప్సింక్ అయ్యేలాగా చెప్తున్నప్పుడు మీ ముఖంలో కదిలే హావభావ విన్యాసాలని మీరు గమనించారా అంటే ఎప్పుడు వాళ్ళు పాపం ఆలోచించలే. మీరు ఒక్కసారి వీడియో కెమెరాని అటు పెట్టకండి, ఒక్కసారి ఇటువైపు తిప్పండి. యు ఆర్ ద హీరో, మాకు హీరో మీరే. కెమెరాని ప్యాన్ చేసి ఇటువైపు తిప్పి మీరోసారి చూసుకోండి, మిమ్మల్ని మించిన నటుడు ఇంకెవరూ ఉండరు. సో అందుకని మీ వైపు చూద్దాం. ఈ వాయిస్ చెప్తున్నప్పుడు మీ ముఖములో కలిగే ఆ హావభావ విన్యాసాలు, కదలికలు, ఆ మొత్తం శారీరక బాడీ లాంగ్వేజ్ ఏతుందో దాన్ని గమనిద్దాం. దాన్ని ఎందుకు మనం ట్యాప్ చేయకూడదు, దాన్ని కూడా మనం ఎందుకు చూసుకోకూడదు అని ఒక ఆలోచన మొదలెట్టిన తర్వాత దానికి మొదటి దశగా వినోద్ దానికి చెప్పిన తర్వాత, నేను చెప్పిన తర్వాత వినోద్ దాన్ని ఏం చేద్దాం అని తర్జన పడి లాస్ట్కి దేంతో మొదలెట్టామంటే మగధీర. ఫస్ట్ మగధీరేనా మనది? అరుంధతితో మొదలెట్టాం. అరుంధతి సినిమాని మనం ఎనాక్ట్ చేద్దాం, మొత్తం కంప్లీట్ సినిమా. ఒక చిన్న బిట్టు, 2 నిమిషాల బిట్టు, హైలైట్ అయ్యే బిట్టు కాకుండా ఒక కంప్లీట్ సినిమాని టోటల్గా ఒక వర్క్షాప్ కండక్ట్ చేసిన తర్వాత దాని అవుట్కమ్గా, దాని ప్రొడక్ట్గా, దాని కంప్లీట్ అవుట్కమ్గా ఒక ప్రాక్టికల్ లెసన్గా, ప్రాక్టికల్ పాయింట్గా మనం చేద్దామని అనుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇదే రవీంద్ర భారతి మెట్ల దగ్గర అసలు మొత్తం జనాలందరూ విస్తుపోయేలాగా, ఆశ్చర్యపోయేలాగా, నిరుత్తరులయ్యేలాగా, నిశ్చేష్టులై ఆశ్చర్యంగా ఇట్లా నోరెళ్ళబెట్టి చూసేలాగా ఒక అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అరుంధతిని యాజ్ ఇట్ ఈజ్ అక్కడ సినిమా అక్కడ నడుస్తుంటుంది, ఇక్కడ క్యారెక్టర్స్ అందరూ అరుంధతి వచ్చినప్పుడు కూడా క్యారెక్టర్స్ ఎట్లా వచ్చారంటే ఆ ఏషమే గెటప్లోనే వచ్చారు మన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు కూడా వచ్చారు అదే. సో అట్లా వచ్చేసి వాళ్ళు ఆ గెటప్లోనే వాళ్ళు యాక్ట్ చేయడం, ఆ వాయిస్ని, మాడ్యులేషన్ని, డైలాగ్ని, డిక్షన్ని అంతా చెప్పడం ఒక అద్భుతమైన అనుభూతి కలిగించింది ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటి ఒక వినూత్నమైన, అపూర్వమైన, అద్భుతమైన ఒక ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు చేశాం. యమదొంగ చేశాం, బాహుబలి చేశాం. తర్వాత ఆ క్రమంలోనే ఈరోజు ఒకసారి ఎందుకు మన సినిమాలు కాకుండా ఒకసారి ఇంగ్లీష్ సినిమాలకు కూడా వెళ్ళి, సరే తెలుగు డబ్బింగ్ అనుకోండి, తెలుగు వాయిస్ అనుకోండి, ఇద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం అని ఒక ప్రయోగం చేసుకున్నప్పుడు ఈరోజు మీ ముందుకి వ్యాన్ హెల్సింగ్ అనే ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నా. సో ఇది ఇప్పుడు మీరు చూడబోతున్న 1.5 hour షో నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏదో మళ్ళీ ఇక్కడ మార్చుకోవడం లేదు, ఏం లేదు. నాన్ స్టాప్గా కంటిన్యూస్గా అద్భుతంగా ఏ పాత్రకు ఆ పాత్ర, ఏ క్యారెక్టర్ని ఆ క్యారెక్టరు వాళ్ళు డైలాగులన్నీ బట్టి కొట్టారు. అంటే దీని వెనక ఎంత సాధన ఉంది, ఎంత కష్టం ఉంది. ఆ డైలాగులో ఉండే మాడ్యులేషన్ అంతా కూడా ఒడిసి పట్టుకోవాలి. ఆ హావభావ విన్యాసాలకు అనుకూలంగా వీళ్ళు నటించాలి, గాత్రంతో మెప్పించాలి, మనల్ని అందరినీ ఆశ్చర్యపరచాలి, జనరంజకంగా దీన్ని కొనసాగించాలి. సో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ఈ వేదికగా మరొక్కసారి పునరావిష్కరించబడుతుంది. సో దీనికి విచ్చేసిన పెద్దలందరికీ మరొక్కసారి అభినందనలు, స్వాగతం పలుకుతున్నా. సో దీంట్లో చాలామంది ఉన్నారు, వీరందరికీ కూడా అంటే డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, అందులో ముఖ్యంగా ఆర్సీఎం రాజు గారు ఉన్నారు. ఆర్సీఎం రాజు గారు అంటేనే ఇక మనకు ఒక 12 నందుల పైన
తన ఇంట్లో తన ముంగిట్లో తన చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఒక అత్యంత అద్భుతమైన కళాకారుడు.